ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని ఎంపీడీఓ రామరాజు వర్మ, టీడీపీ నాయకుడు బస్సా ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో పలువురు ప్రజలు స్వచ్ఛ రథం వద్ద డ్రైవేస్ అందించి నిత్యావసర సరుకులు పొందారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రామరాజు వర్మ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని తెలిపారు. డ్రైవేస్ పొడి చెత్త సేకరణను ప్రోత్సహించే భాగంగా కూటమి ప్రభుత్వం స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేసిందన్నారు. మండల వ్యాప్తంగా రోజుకొక గ్రామం చొప్పున ఈ రథం చెత్త సేకరణ చేపడుతుందని వివరించారు. గ్రామాల్లో ప్రజలు తమ వద్ద ఉన్న ఐరన్, ప్లాస్టిక్, అట్ట వంటి పొడి చెత్తను స్వచ్ఛ రథం వద్దకు తీసుకువచ్చి విక్రయించవచ్చని చెప్పారు. ఐరన్, ప్లాస్టిక్ కేజీకి 20 రూపాయలు చొప్పున, అట్ట కాగితాలకు కేజీకి 15 రూపాయల చొప్పున నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని గ్రామాల పరిశుభ్రతకు తోడ్పడాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ రథం ఎర్రవరం గ్రామ పంచాయతీ పరిధిలో తిరుగుతుంది. ఈ స్వచ్ఛ రథం ఏం చేస్తుందంటే ప్రతి ఇంటి దగ్గర నుండి డ్రై వేస్ట్ అంటే పొడి చెత్త అంతా తీసుకుని మీకు ఉపయోగపడిన పొడి చెత్త, ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ, రాగి కానీ, లేకపోతే అట్ట ముక్కలు కానీ, పేపర్ కానీ, ఏ రకమైందైనా సరే తీసుకుని మీకు కేజీకి ఇంత చొప్పున వాల్యూ ఉన్నాయి, రేట్లు ఉన్నాయి. ప్రత్యేకించి ప్లాస్టిక్ అయితే కేజీ 20 రూపాయలని, ఐరన్ అయితే 20 రూపాయలని, అట్లా అయితే 15 రూపాయలని, ఇలా ఉన్నాయి రేట్లు. ఆ రేట్ల ప్రకారం మీకు సేకరించి దానికి సరిపడా నిత్యావసర వస్తువులు మీకు ఉపయోగపడి, అంటే మీకు బయట కొనేవాళ్ళు ఎవరైనా అయితే ఏదో ముగ్గానో ఉల్లిపాయలోనో ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడైతే నిత్యావసర వస్తువులు, కందిపప్పు, లేకపోతే మినపప్పు, లేకపోతే సబ్బులు, లేకపోతే బట్టల సబ్బులు, లేకపోతే కొబ్బరి నూనె, అలా మీకు మంచి నూనె, ఇలా మీకు కావాల్సిన వస్తువులు, నిత్యావసర వస్తువులన్నీ ఇస్తారు. దానివల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగమే, అలాగే గ్రామానికి కూడా ఉపయోగమే. ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ పొడి చెత్త తెచ్చి డ్రైన్లో అయ్యి పారేస్తుంటారు, లేకపోతే రోడ్డు పక్కన అది పాడేస్తుంటారు. అది గాలికి ఎగిరి డ్రైన్లో అయ్యి పడిపోయి డ్రైన్ స్టక్ అయిపోతుంటది. అది స్టక్ అయిపోవడం వల్ల మురుగునీరు అది అక్కడ నిల్వ ఉండిపోద్ది. నిల్వ ఉండిపోవడం వల్ల దోమలని అదని వ్యాపించడం, దానివల్ల వ్యాధులు అవి రావడం ఇవన్నీ ఉంటాయి. అందుకని చెప్పి ఈ పథకం చాలా బాగా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన మోడల్ మనకి స్టేట్ అంతా ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో భాగంగా మన ఎర్రవరం మండలం తరఫున మనకి వెహికల్, ఏలేశ్వరం మండలం తరఫున మనకి వెహికల్ కేటాయించడం జరిగింది. ఇది ప్రతిరోజు ఒక్కొక్క విలేజ్ తిరుగుతూ ఉంటది. ఇవాళ ఈ ఎర్రవరం గ్రామంలో తిరుగుతా ఈ చెత్త సేకరిస్తుంది. జనాల దగ్గర నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు తెచ్చిన సామాన్ అవి కూడా నిత్యావసర వస్తువులన్నీ నిండుకున్నాయి. అలాంటి పరిస్థితి ఉంది. బాగా సక్సెస్ అయింది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.